ఫ్రెండ్స్ గ్రీటింగ్స్ యూ ఫర్ ద డే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. 2026 ఈ జనవరిలో స్టాక్ మార్కెట్ సీన్ పూర్తిగా మన 2024 టు 2025లో కనిపించిన బలమైన మొమెంటం కంటే చాలా భిన్నంగా ఉందండి. బిఎస్సి స్మాల్ క్యాప్ ఇప్పుడు 8 months లో లెవెల్లో ఉంది. ఇప్పటికే చాలా స్టాక్స్ దరిదాపులుగా 200 కంటే ఎక్కువ స్టాక్స్ 52 weeks లోని తాకాయని చెప్పుకోవచ్చు. ఎఫ్ఐఎస్ మాత్రం ఈ నెలలో అంటే ఇప్పటికి 23rd January 2026కి క్యాష్ మార్కెట్లో దాదాపు 40,704 కోట్లు పైగా నిధుల్ని విత్డ్రా చేసుకున్నారండి. మనకు తెలుసు 2024లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అండ్ క్యాపిటల్ గుడ్ స్టాక్స్ ఎంత బలంగా ర్యాలీ అయినాయో, కానీ ఇప్పుడు తమ 52 weeks హైని చూస్తే చాలా స్టాక్స్ 40% కంటే ఎక్కువగా పడిపోయాయండి. ఈ టోటల్ కరెక్షన్స్ కనుక మనం ఒకసారి చూస్తే అసలు షేర్ ధరకి కంపెనీ అసలైన వాల్యూ మధ్య చాలా గ్యాప్ కనపడుతుంది. అయితే ఈ సెక్టార్లో కొన్ని కన్సిస్టెన్సీ కంపెనీలు తమ ఆపరేటింగ్ పనితీరు, క్లీన్ బ్యాలెన్స్ షీట్ మరియు స్థిరమైన గ్రోత్ ని కొనసాగిస్తారని చెప్పుకోవచ్చు. జియోపొలిటికల్ టెన్షన్స్, వార్స్ అండ్ ప్రత్యేకంగా ట్రంప్ గారి యొక్క వ్యవహార శైలికి మార్కెట్ సెంటిమెంట్ తాత్కాలికంగా బలహీనపడినప్పటికీ మంచి కంపెనీలు లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది. పర్టికులర్ గా ఫండమెంటల్లీ రీజనబుల్ గా ఉన్న ఒక 4 స్టాక్స్ గురించి మాట్లాడుకుందామండి ఈ వీడియోలో. ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే, ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు. ఫ్రెండ్స్, మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ లైవ్ ఇన్సైట్స్ ను మన బోత్ టెలిగ్రామ్ ఛానల్స్ లో అప్డేట్ చేస్తున్నామండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఇక డైరెక్ట్ గా మన స్టాక్స్ విషయానికి వస్తే మన లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ ట్రాన్స్రైల్ లైట్నింగ్ లిమిటెడ్ అండి. ఈ ట్రాన్స్రైల్ లైట్నింగ్ ఒక ఇంటిగ్రేటెడ్ ఈపీసీ, ఇంజనీరింగ్ అండ్ ప్రొక్యూర్ కన్స్ట్రక్షన్ కంపెనీ. ఇది పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్స్ లో లాటిస్ స్ట్రక్చర్స్ అండ్ కండక్టర్స్, మోనోపోల్స్ లాంటి కీలక భాగాలను తయారు చేస్తుంది. ఇప్పటి వరకు కంపెనీ భారత్ తో పాటు కొన్ని అంతర్జాతీయ మార్కెట్లలో 200 కంటే ఎక్కువ టీఎండి ప్రాజెక్ట్స్ ని పూర్తి చేసింది. గత 3 years లో కంపెనీ రెవెన్యూ సిఏజీఆర్ 32% పెరిగింది. అదే సమయంలో ప్రాఫిట్ సిఏజీఆర్ అయితే 70% వరకు చేరింది. గ్రోత్ సూపర్ అని చెప్పుకోవచ్చు. ఇటు రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ROCE కూడా 35% వద్ద ఉంది. ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అయితే TTM 287 కోట్లకు చేరింది. డెట్ లెవెల్ చాలా తక్కువగా ఉంది. ఇది హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ పరిస్థితుల్లో కూడా కంపెనీని ఫ్లెక్సిబిలిటీ ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఈ సెక్టర్ కు అడ్వాంటేజ్ ఉందండి. మన దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పవర్ గ్రిడ్ ఎక్స్పాన్షన్, రెన్యూబుల్ ఎనర్జీ ఇంటిగ్రేషన్ అండ్ మోడర్నైజేషన్ ప్రాజెక్టులు ఇవన్నీ కూడా ట్రాన్స్లైన్ లైట్నింగ్ లాంటి కంపెనీలకు బలమైన అవకాశాలను ఇస్తున్నాయి. మన గవర్నమెంట్ నిరంతరం ట్రాన్స్మిషన్ కెపాసిటీ పెంపు మరియు రిలయబిలిటీ పై దృష్టి పెడుతుంది. దీనివల్ల మీడియం టు లాంగ్ టర్మ్ లో కంపెనీకి స్టడీ ప్రాజెక్ట్ పైప్ లైన్ కొనసాగుతుంది. అయితే కొన్ని ఎగ్జిక్యూషన్ ఛాలెంజెస్, రైట్ ఆఫ్ వేస్ క్లియరెన్సెస్, వెదర్ డిలేస్, పేమెంట్ సైకిల్స్ వంటి అంశాలు ఆలస్యం కలిగించే అవకాశం ఉంది. సో డెఫినెట్ గా ఈ కంపెనీని మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని, మీ రాడార్ లో పెట్టుకొని వర్కౌట్ చేసుకోండి. అవకాశం వచ్చినప్పుడు దీన్ని మన పోర్ట్ఫోలియోలో పెట్టుకోవడానికి మీరు ఆలోచన చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్ లిస్ట్ కంపెనీ అండి సిల్చార్ టెక్నాలజీస్ లిమిటెడ్. ఈ కంపెనీ ప్రస్తుతం తన 52 weeks హై నుండి దాదాపు 50% కరెక్షన్ చూస్తుందండి. ఈ కంపెనీ పవర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ 5 kVA నుండి 15 MVA వరకు తయారు చేస్తుందండి. అదనంగా ఎలక్ట్రానిక్స్ మరియు టెలికాం ట్రాన్స్ఫార్మర్స్ కూడా కంపెనీ ఉత్పత్తుల్లో భాగమై ఉన్నాయి. దీనికి ప్రభుత్వ విద్యుత్ బోర్డులు అంటే స్టేట్ యూటిలిటీస్, ప్రైవేట్ పవర్ కంపెనీలు, ఈపీసీ కాంట్రాక్టర్లు, రెన్యూబుల్ పవర్ డెవలపర్స్ వీటి క్లయింట్ గా ఉన్నారు. గత 3 సంవత్సరాల్లో కంపెనీ రెవెన్యూ సిఏజీఆర్ 51% మరియు ప్రాఫిట్ సిఏజీఆర్ 119% సాధించిందండి. అది ఆల్మోస్ట్ కంపెనీ జీరో డెట్ తో సమానం చెప్పుకోవచ్చు. FY25లో కంపెనీ రెవెన్యూ రికార్డు 623 crores ఉంది అండ్ నికర లాభం కూడా 147 crores గా నమోదు చేసింది. ROCE అద్భుతంగా ఉంది, 71% వద్ద ఉంది. అంటే కంపెనీ తన క్యాపిటల్ ని అత్యంత సమర్థవంతంగా ఉపయోగిస్తుంది అని తెలుసుకోవచ్చు. మనం ప్రస్తుతం కంపెనీకి 7,500 MVA ప్రొడక్షన్ కెపాసిటీ ఉందండి. మరిన్ని ఆర్డర్లను నెరవేర్చుకోవడానికి కెపాసిటీ ఎక్స్పాన్షన్ అయితే కొనసాగుతుంది. ట్రాన్స్ఫార్మర్ల డిమాండ్ పెరుగుదలకి ప్రధానమైన కారణాలు ఏంటి అంటే రెన్యూబుల్ ఎనర్జీ ఎడిషన్స్, పవర్ గ్రిడ్ అప్గ్రేడ్స్, పాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీప్లేస్మెంట్ మరియు గ్లోబల్ షార్టేజ్ల కారణంగా కొన్ని ఎగుమతి అవకాశాలు కూడా అందిపుచ్చుకుంటుంది. కానీ కంపెనీకి కొన్ని కీ రిస్కులు అయితే కనపడుతున్నాయి ఫ్రెండ్స్. కాపర్ అండ్ CRGO స్టీల్ ధరలు లోటుపాట్లు కంపెనీ మార్జిన్లపై ప్రభావం చూపించవచ్చు అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా 20% కంటే తక్కువపై టారిఫ్ రిస్క్ కూడా కనపడుతుంది. కానీ డొమెస్టిక్ డిమాండ్ బలంగా ఉండటం వల్ల దీర్ఘకాలానికి గ్రోత్ స్టోరీ అయితే స్థిరంగా ఉండే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. సో డెఫినెట్ గా ఈ కంపెనీని మీ రాడార్ లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, మన లిస్ట్ లో 3వ కంపెనీ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ACE. ఇది మన దేశంలో మొబైల్ క్రేన్ మార్కెట్ లో నెంబర్ 1 ప్లేయర్ అని చెప్పొచ్చు. కంపెనీ భారతదేశంలో పిక్ అండ్ క్యారీ క్రేన్ మార్కెట్ లో 63% మార్కెట్ షేర్ కలిగి ఉంది అండ్ టవర్ క్రేన్ సెగ్మెంట్ లో దాదాపు 60%
20% మార్కెట్ షేర్ కలిగి ఉంది. అంతేకాకుండా ఫోర్క్ లిఫ్ట్స్ మరియు ట్రాక్టర్స్ రంగాల్లో కూడా కొన్ని రీజన్ లో బలమైన ప్రెజెన్స్ అయితే కలిగి ఉందండి. కంపెనీ తన సొంతంగా క్రేన్స్, బ్యాకో లోడర్స్, ఫోర్క్ లిఫ్ట్స్, అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్స్ ని సొంతంగా తయారు చేసుకుంటుందండి. గత 3 సంవత్సరాల్లో కంపెనీ రెవెన్యూ CAGR 27% గా ఉంది అండ్ ప్రాఫిట్ CAGR 57% గా ఉంది. ROCE 40%, ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో అయితే TTM 412 crores ఉన్నాయండి. ఇది బలమైన మేనేజ్మెంట్ మరియు సౌండ్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ కి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారతదేశంలో జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూమ్ ACAకి బలమైన టైల్ విండ్ అని చెప్పుకోవచ్చు. రోడ్లు, మెట్రో ప్రాజెక్టులు, పోర్ట్లు, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇవన్నీ కలిపి మొబైల్ క్రేన్ మరియు హెవీ ఎక్విప్మెంట్ డిమాండ్ ను బలంగా పెంచుతున్నాయండి. కానీ కంపెనీకి కొన్ని కీ రిస్కులు అండ్ బలాబలాలు కూడా ఉన్నాయండి. ACEకి డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫోకస్ ఉండటం వల్ల సప్లై చైన్ లో మంచి కంట్రోల్ ఉంది. విభిన్న ప్రొడక్ట్ సెగ్మెంట్స్ లో ఉన్న కారణంగా బిజినెస్ సస్టైనబిలిటీ కూడా ఉంటుంది. అయితే ఈ రంగం సైక్లికల్ ప్రెజర్స్ కొన్ని కేటగిరీల్లో ఇంపోర్ట్ కాంపిటీషన్ అయితే ఎదుర్కొంటుంది. ఓవరాల్ గా అయితే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో డెఫినెట్ గా ఈ కంపెనీ మీద మీరు ఫోకస్ చేసి మీరు ఆర్డర్ లో పెట్టుకొని మీరు వర్కౌట్ చేసుకోవచ్చు. ఈ రోజు ఇక మన వీడియోలో లాస్ట్ కంపెనీ ఎలికాన్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్. గతంలో చాలా సార్లు ఈ కంపెనీ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది మన భారతదేశంలో ప్రముఖ ఇండస్ట్రియల్ గేర్ బాక్స్ అండ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. ఎలికాన్ ఇంజనీరింగ్ ప్రస్తుతం తన 52 వీక్స్ హై నుండి దాదాపు 47% కరెక్షన్ అయితే చూసిందండి. ఈ కంపెనీ దాదాపు 80% రెవెన్యూ ఇండస్ట్రియల్ గేర్ బాక్స్ నుండి వస్తుంది. మిగతా భాగం మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్ అంటే సిమెంట్, స్టీల్, పవర్, మైనింగ్, డిఫెన్స్ సెక్టర్ ద్వారా వస్తుంది. ఇది స్టాండర్డ్ అండ్ కస్టమ్ మేడ్ గేర్ బాక్స్ తయారు చేస్తూ హెవీ ఇండస్ట్రీస్ కోసం విశ్వసనీయమైన సొల్యూషన్ అయితే అందిస్తుందండి. గత 3 సంవత్సరాల్లో కంపెనీ రెవెన్యూ CAGR 22% అండ్ ప్రాఫిట్ CAGR 42% సాధించింది. ROCE 28%. Q2 FY26 లో రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ 19% ఉంది. ఆర్డర్ బుక్ డిసెంబర్ 2025 కి 1372 crores. ఇది మన ఫ్యూచర్ వృద్ధి కోసం మంచి పైప్ లైన్ అని చెప్పేసి మనకి ఇండికేట్ చేస్తుంది. బిజినెస్ రిలవెన్స్ విషయానికి వస్తే ఎలికాన్ ఇంజనీరింగ్ ప్రొడక్ట్స్ సిమెంట్, స్టీల్, పవర్, మైనింగ్, డిఫెన్స్ వంటి కీలక రంగాల్లో ఉపయోగించబడతాయని చెప్పుకున్నాం కదా. ఈ రంగంలో రిలయబిలిటీ అనేది చాలా ముఖ్యమండి. కాబట్టి ఎలికాన్ ప్రొడక్ట్స్ కి కొంచెం లాంగివిటీ ఉంటుంది. మన భారతదేశంలో జరుగుతున్న క్యాపెక్స్ బూమ్, సిమెంట్ ప్లాన్ ఎక్స్పాన్షన్, స్టీల్ కెపాసిటీ ఎడిషన్స్, మైనింగ్ అండ్ పవర్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడాను లాంగ్ టర్మ్ లో మంచి దీర్ఘకాలిక రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశం ఉందని భావిస్తున్నామండి. అయితే కొన్ని ఛాలెంజెస్ అయితే కనపడుతున్నాయండి. ఒక ఇండస్ట్రియల్ క్యాపిటల్ గూడ్స్ కంపెనీ కాబట్టి కొన్నిసార్లు సిక్లికల్ డిమాండ్ ప్రెజర్ రావచ్చు. అలాగే కొన్ని సబ్ సెగ్మెంట్లలో ఇంపోర్ట్ కాంపిటీషన్ కూడా ఉంటుంది. ఓవరాల్ గా ఇండస్ట్రియల్ టైల్ విండ్స్ దీన్ని స్టడీ పెర్ఫార్మ్ గా ఉంచుతాయని చెప్పి అనుకుంటున్నామండి. కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు మాట్లాడుకున్న 4 కంపెనీస్ ని మీరు ఆర్డర్ లో పెట్టుకొని స్టాక్ SIP పద్ధతి ద్వారా ముందుకెళ్తే మంచిది అనుకుంటున్నామండి. అండ్ డీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు వీటి మీద ఒక కన్నేసి ఉంచండి. ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు మన స్మాల్ క్యాప్ లో 4 పొటెన్షియల్ స్టాక్స్ విషయాలు. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే మన వీడియోను లైక్ చేయండి, మన వారికి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్స్ యొక్క లింక్స్ ను కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. మరో మార్కెట్ ఇన్సైట్స్ తో మరలా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.